ఈ అమృతత్వానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట అమృతము రాదు, హాలాహలం వస్తుంది. కారణమేమి? నీ మనసులో నువ్వు పెట్టుకున్నది ఇన్నాళ్ల నుంచి హాలాహలాన్ని పెట్టుకున్నావు. ఇప్పుడు ఈ హాలాహలాన్ని ఎవరు పుచ్చుకుంటారు? ఈ కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యాలు విడిచిపెడితే పుచ్చుకునేవాడు ఎవడు? పరమేశ్వరుడే పుచ్చేసుకుంటాడు. పుచ్చేసుకుని శుద్ధ సత్వాన్ని మిగలుస్తాడు. ఆ శుద్ధ సత్వాన్ని మిగల్చడానికి ధ్యానం చేసేటప్పుడు లోపల ఆధార భూమిగా తీసుకోవలసినది మహానుభావుడైనటువంటి ఆ ఆదికూర్మమైనటువంటి శ్రీ మహావిష్ణువే. ఆయనని ఆధారం చేసి మనసన్న మందర పర్వతాన్ని నిలబెడితే అప్పుడు అది తిరగడంలో ఇబ్బంది రాదు. మనస్సు అలా కదలకుండా ఉండాలంటే ఆధారం ఒకటి ఉండాలి. ఆ ఆధారము ఎవరో కాదు, నువ్వు ఆధారాలు ఇచ్చి నిలబెట్టలేవు మనసుని. నీవు భగవంతుని పట్ల చేసినటువంటి భక్తి కారణంగా శ్రీ మహావిష్ణువే ఆదికూర్మమై ఆధారమై మనసుని నిలబెడతారు. నిలబెట్టి అమృతం లోపల నుంచి పుట్టేటట్టు హాలాహలం తొలగిపోయేటట్టు చేస్తారు. ఈ కూర్మావతారం గురించి ఎవరు చెప్పారో, ఎవరు విన్నారో, ఎవరు దీన్ని చదువుకుంటారో వాళ్ళందరికీ జరిగేటటువంటి గొప్ప ప్రయోజనం ఏమి అంటే, బయట ఎన్నిటినైనా జయించవచ్చు, బయట ఎన్నిటినైనా నేను సాధించి నిలబెట్టాననొచ్చు, తన మనసుని తాను నిలబెట్టడం మాత్రం సాధ్యం కాదు. అటువంటి ధ్యానస్థితిని పొంది మృత్యోర్మ అమృతంగమయా వైపుకి నడవడానికి ఆదికూర్మమే ఆధారం. అంతటి రక్షణ భారాన్ని వహించాడు, గురుతత్వాన్ని ప్రకటింపచేశాడు.